నేడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు చూసినట్లయితే ఈ చీమలతో నా వల్ల కాదు. లేఖ రాసి వివాహిత. చిన్నప్పటి నుంచి ఆమెకు చీమలంటే భయం. కౌన్సిలింగ్ ఇప్పిస్తోన్న ఫలితం శూన్యం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఘటన. డ్రగ్స్ ఓవర్ డోస్. ఓ స్నేహితుడు ఇద్దరు యువతులతో కలిసి అపార్ట్మెంట్ లో ఉంటున్న యువకుడు లగ్డికా పోల్లో డ్రగ్స్ తెచ్చుకున్నట్లు నిర్ధారణ. అతడి స్నేహితుల్లో ఇద్దరికి డ్రగ్స్ పాజిటివ్. సురేష్ రైనా ధవన్ల ఆస్తులు జప్తు. ఇద్దరి ఆస్తుల విలువ 11.14 కోట్లు. రైనా మ్యూచువల్ ఫండ్స్ 6.64 కోట్లు. శిఖర్ ధవన్ స్థిరాస్తులు 4.50 కోట్లు. అక్రమ బెట్టింగ్ సైట్ ప్రమోషన్స్ కేసులో ఈడీ చర్య. ఇక మరో డిప్యూటీ అంటూ నేడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇక్కడ మనకు వార్త కనిపిస్తా ఉంది. బీసీ నేతను ఉప ముఖ్యమంత్రి చేసే యోచనలో కాంగ్రెస్. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు అవకాశం. అదే జరిగితే టీపీసీసీకి కొత్త అధ్యక్షుడు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు అవకాశాలు. స్థానిక ఎన్నికల తర్వాత ముహూర్తం. ప్రమాదంలో పలువురి మంత్రి పదవులు. అజారుద్దీన్ బాటలో చోటు కోసం సీనియర్ నేతల యత్నాలు. తెలంగాణలోని బీసీలను తమ ఓటు బ్యాంకుగా మలుచుకునే ప్రయత్నాల్లో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం ఆ వర్గానికి చెందిన నేతను డిప్యూటీ సీఎం చేయనుందా? స్థానిక ఎన్నికల తర్వాత మంత్రుల శాఖల్లో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయా? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్ ఉందా? కొందరు మంత్రుల స్థానే కొత్త ముఖాలను తీసుకునే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రస్తుతం జోరుగా సాగుతోన్న చర్చ ఇది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, ఆ తర్వాత జరిగే స్థానిక ఎన్నికల్లో మంత్రుల పనితీరును బట్టి పునర్వ్యవస్థీకరణపై అధిష్టానం నిర్ణయాలు ఉంటాయని అంటున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ నమూనాను ప్రచారాస్త్రంగా చేసుకోవాలని నిర్ణయించిన కాంగ్రెస్ అధిష్టానం విధానపరమైన అంశాలను తెలంగాణలో అమలు చేస్తూ వస్తోంది. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలను పార్టీ ఓటు బ్యాంకుగా మలుచుకునే ప్రయత్నాల్లో భాగంగా బీసీ రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. ప్రతి ఓటరును పోలింగ్ బూత్ కు రప్పించండి. ఓటింగ్ ఎంత పెరిగితే కాంగ్రెస్ మెజారిటీ అంత పెరుగుతుంది. జూబ్లీహిల్స్ లో మనకే అనుకూలం. అయినా ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు. బస్తీలు, కాలనీలో సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వండి. ఉప ఎన్నికపై మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. మరమ్మతులు చేయకుంటే బ్లాక్ లిస్టులోకే అంటూ ఇక్కడ వార్త కనిపిస్తా ఉంది. మేడిగడ్డ బ్యారేజీపై ఎల్ఎండ్టీకి సర్కారు హెచ్చరిక. వారంలోగా సానుకూలంగా స్పందించకుంటే డిపాజిట్లు, పెండింగ్ బిల్లులను జప్తు చేస్తాం. రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలు చేస్తామని స్పష్టీకరణ. ఉద్దేశపూర్వకంగానే ఒప్పంద నిబంధనల ఉల్లంఘన. డిజైన్ లోపాల సాకుతో పునరుద్ధరణ నుంచి తప్పించుకునేందుకు ఎల్ఎండ్టీ ఎత్తుగడ అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. ఇక తక్షణమే బకాయిలు చెల్లించండి, లేదంటే డిసెంబర్ 1 నుంచి పనులన్నీ ఆపేస్తాం. ప్రభుత్వానికి తేల్చి చెప్పిన భారత బిల్డర్ల సంఘం. అప్రాధాన్య పనులకు 18,000 కోట్లు పెండింగ్. R&B, ఇరిగేషన్, ఆర్థిక పంచాయతీ రాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులకు లేఖలు. ఇక జూబ్లీహిల్స్ ఫలితం ప్రభుత్వంపై రెఫరెండమే అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల కోపం బయటపడుతోంది అంటూ ఇక్కడ వార్త కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ ఓడిపోతుందని రేవంత్ భయం. అందుకే ముఖ్యమంత్రి అయి ఉండి గల్లీలో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. అసలు ఇప్పుడున్నది కల్తీ కాంగ్రెస్. బీజేపీతో కలిసి పనిచేస్తోంది. బానిసకే బానిస అన్నట్టు రేవంత్ పరిస్థితి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కలిసి బీజేపీ అభ్యర్థిని బకరా చేస్తారు. కవిత అప్పుడు మా పార్టీలో ఉండేది, ఇప్పుడు కాదు. టీడీపీ సానుభూతి పరుల ఓట్లు బీఆర్ఎస్ కే వస్తాయి. బీఆర్ఎస్ మరింత ఎక్కువ మెజారిటీతో గెలుస్తుంది అంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో కేటీఆర్ వెల్లడించినట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు రెఫరెండమేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ఎన్నిక తెలంగాణ ప్రజానీకానికి ఒక కనువిప్పు అవుతుందని చెప్పారు. తమ పార్టీ గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నిక నేపథ్యంలో కేటీఆర్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో అధికార మార్పిడి జరగకపోవచ్చు, కానీ మేం కొట్లాడేది ఈ ఒక్క సీటు గెలవడం కోసం కాదు. ఈ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలు ఎంత కోపంగా ఉన్నారన్నది బయటపడుతుంది. రేవంత్ రెడ్డి 5 ఏళ్లు సీఎంగా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ మరో 15 ఏళ్లు గెలిచే పరిస్థితి ఉండదు. మీడియా మేనేజ్మెంట్తో ఎన్ని రోజులు మభ్యపెడతారు? ప్రజలు తిప్పికొట్టబోతున్నారని అధిష్టానానికి విషయం తెలిసిపోతోందని రేవంత్ రెడ్డి భయపడుతున్నారు. అందుకే ఏ సీఎం కూడా తిరగనంతగా గల్లీలో తిరిగి ప్రచారం చేస్తున్నారు. గతంలో ఏ సీఎం అయినా కుల సంఘాలతో మీటింగ్ పెట్టిన ఉదంతాలున్నాయా? ఈ సీఎం పెడుతున్నారు. సినీ కార్మికులను ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఫాతీ సభకు అనుమతులు రద్దు. అసెంబ్లీ పరిసరాల్లో సభకు అనుమతి లేదన్న పోలీసులు. హైకోర్టును ఆశ్రయించిన ఫతీ నేడు విచారణ. 11న తలపెట్టిన విద్యార్థుల మహా ర్యాలీ 15కు వాయిదా. శ్రీదేవసేనపై ఫాతీ వ్యాఖ్యలు అభ్యంతరకరం. ఖండించిన తెలంగాణ IAS అధికారుల సంఘం.
సింధు కొండల్లో రహస్య సొరంగాలు అంటే ఇక్కడ ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. భూగర్భ గదులు నిర్మిస్తోన్న పాకిస్తాన్ సైన్యం, అణ్వాయుధ పరీక్షలకు సన్నద్ధమవుతోన్న దాయాది. నోరియాబాద్, కంబేర్, షాదాద్ కోట్లో శరవేగంగా పనులు. ఇవి అణు సన్నాహాలే సింధు ప్రాంత సంస్థల వాదన. అడ్డుకోవాలంటూ ప్రపంచ సంస్థలకు లేఖలు. పాకిస్తాన్ అణ్వాయుధాలను పరీక్షిస్తోందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను మన దాయాది దేశం నిజం చేస్తోన్నట్టే కనిపిస్తోంది. అణు పరీక్షల కోసం సింధు ప్రాంత కొండలను ఆ దేశం సిద్ధం చేస్తోందన్న వార్తలు వస్తున్నాయి. దీనికోసం పాక్ సైన్యం అక్కడి కొండలను తొలిచి రహస్య సొరంగాలను, భూగర్భ గదులను నిర్మిస్తున్నదంటూ సింధు దేశ్ అనే వేర్పాటువాద సంస్థ, అక్కడి పౌర సమాజ గ్రూపులు వాదిస్తున్నాయి. ఈ ప్రయత్నం నుంచి పాక్ ను అడ్డుకోవాలంటూ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తో పాటు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ, ఐరాస అనుబంధ మానవ హక్కులు, అణు నిరాయుధీకరణ విభాగాల ప్రతినిధులకు అవి లేఖలు రాశాయి. అతి గోప్యంగా అణు పరీక్షలు నిర్వహించడం, లేక భారత దాడులకు అందనంత దూరంగా తన అణ్వాయుధ నిల్వలను తరలించడం అనేది ఈ సన్నాహాల వెనుక పాక్ ఉద్దేశం అయి ఉండవచ్చునని అవి తెలిపాయి. ఇదేం పిచ్చి అంటూ ఇక్కడ వార్త కనిపిస్తా ఉంది. దేవుడా, మనం ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం? హర్యానాలో 22 ఓటర్ ఐడీలో తన ఫోటో వాడడంపై బ్రెజిల్ మహిళ వ్యాఖ్య. రాహుల్ ప్రెస్ మీట్ లో ప్రస్తావించడంతో ఆమె ఆచూకీ కోసం వెతికిన నెటిజన్లు. రాహుల్ ప్రస్తావించిన బ్రెజిలియన్ లారిస్సా. ఓటు చోర్ గద్దీ చోడుకు 5 కోట్ల మంది మద్దతు. ఎన్నికల అక్రమాలపై ప్రజల్లో ఆందోళన. రేపు అన్ని రాష్ట్రాల్లో ఫ్లాగ్ ఆఫ్. 2వ దశలో తిరిగి సంతకాల సేకరణ. వాటిని రాష్ట్రపతికి, ఈసీకి అందిస్తాం. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ వెల్లడి. మాగంటి చావుకు కారణం కేటీఆర్ అంటూ ఇక్కడ వార్త కనిపిస్తా ఉంది. ఇది గోపీనాథ్ తల్లి అంటోన్న మాట అంటూ వార్త చూడొచ్చు. రేవంత్ కు దమ్ముంటే విచారణ జరిపించాలి. సీఎం పదవి కోసం కేటీఆర్ ఏమైనా చేస్తారు. కవితక్క, మీ తండ్రి బాగోగులు చూసుకో. టోపీ పెట్టుకున్న రేవంత్ ను చూస్తే నటుడు వేణుమాధవ్ గుర్తొస్తారు అన్న కేంద్ర మంత్రి సంజయ్. బోరబండలో రోడ్ షోకు అనుమతి లేదని తొలుత ప్రచారం. బీజేపీ వర్గాల సీరియస్. అనుమతి ఉన్నా లేకున్నా వస్తానన్న బండి. ఆ తర్వాతే ర్యాలీకి ఓకే చెప్పిన పోలీసులు. మాగంటి గోపీనాథ్ చావుకు కేటీఆర్ఏ కారణమని, ఇది గోపీనాథ్ తల్లి చెప్పిన మాట అని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే గోపీనాథ్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కుటుంబ కథా చిత్రం గోపీనాథ్ వారసత్వంపై కొనసాగుతోన్న వివాదం. షేర్లింగంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో విచారణ. హాజరైన మొదటి భార్య మాలిని, కొడుకు ప్రద్యుమ్న, లాయర్తో వచ్చిన గోపీనాథ్ చిన్న కూతురు దిశిర. 25కు విచారణ వాయిదా. గోపీనాథ్ చావే ఒక మిస్టరీ, కేటీఆర్ఏ జవాబు చెప్పాలి. తల్లి మహాగ నందకుమారి సంచలన వ్యాఖ్యలు. 25 ఏళ్లుగా ఎందుకు రాలే? సునీత లాయర్ లలితారెడ్డి వ్యాఖ్యానించినట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. న్యూయార్క్ ప్రజలు ఫ్లోరిడాకు పారిపోవాల్సిందే. డెమోక్రాట్లు ఓ కమ్యూనిస్టును కూర్చోబెట్టారు. అమెరికాను క్యూబా, వెనిజువేలాలా మార్చాలని యత్నం. న్యూయార్క్ లో ఆర్థిక సామాజిక విపత్తు తప్పదు. కమ్యూనిజమా, కామన్ సెన్సా, ఏది కావాలనో తేల్చుకోవాలి. మందాని చాలా ఆగ్రహంగా ప్రసంగించారు. నా పట్ల మర్యాదగా ఉంటే మంచిది అంటూ ట్రంప్ హెచ్చరించినట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. తొలి దశలో 64.66% ఓటింగ్. బీహార్ చరిత్రలో తొలిసారి భారీ పోలింగ్. 18 జిల్లాలోని 121 నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకున్న 3.75 కోట్ల మంది. పాట్నాలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద బార్లు తీరిన ఓటర్లు. కేంద్రంపై మళ్లీ సీజేఐ ఆగ్రహం. నేటి విచారణ వాయిదా వేయండి. ఏజీ తరపున ఏఎస్జీ అభ్యర్థన. కుదరదన్న సీజేఐ జస్టిస్ గవాయ్. ట్రైబ్యునల్ల సంస్కరణల కేసులో తుది వాదనలు వింటాం. సోమవారం ఏజీ రాకపోతే కేసును ముగిస్తామని వెల్లడి. ట్రైబ్యునల్ల సంస్కరణల చట్టం 2021 రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను వాయిదా వేయాలన్న కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది అసమంజసమని, ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ఒకవేళ ఈ నెల 24 తర్వాత కేసు విచారణ కోరుకుంటున్నారా అని నిలదీసింది.